తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితులు నడుస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఒకే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరు నేతలకు ఇంటిపోరు ఉంది. ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత సొంత కుటుంబాలపైనే రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. అయితే తండ్రి వారసత్వానికి పోటీ పడుతున్నారు కవిత. సోదరుడు కేటీఆర్ కు సవాల్ విసురుతున్నారు. షర్మిల పరిస్థితి చెప్పనవసరం లేదు. కేవలం కుటుంబ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా జగన్ అంటే ఆమెకు గిట్టడం లేదు. ఇటీవల మావిగన్ జోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతటి కామెంట్స్ చేసేందుకైనా వెనకడుగు వేయడం లేదు. అటు తెలంగాణలో కేటీఆర్, ఇటు ఏపీలో జగన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. తెలంగాణలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు కేటీఆర్. అదే సమయంలో ఏపీలో 2027లో తన పాదయాత్ర ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. దాదాపు 5,000 కిలోమీటర్లకు పైగా నడవాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. 2017లోనే ఆయన పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అందుకే ఇప్పుడు మరోసారి పాదయాత్ర చేసి ఏపీలో అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. తాజాగా కేటీఆర్ సైతం 2027లో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. పార్టీలో ఒక నిర్ణయం తీసుకుని స్కెడ్యూల్ ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. కేటీఆర్ పాదయాత్ర ప్రారంభిస్తే తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో యువనేతలిద్దరూ ప్రజల బాట పడుతున్నారు. పాదయాత్రలతో హోరెత్తిస్తారు. అయితే వేరువేరు తెలుగు రాష్ట్రాలైనా ఒకే మీడియా కొనసాగుతూ వస్తోంది. ఇద్దరు ఒకేసారి పాదయాత్ర చేస్తే వారికి కవరేజీ ఇవ్వడం మీడియాకు కష్టతరంగా మారుతుంది. ఇద్దరికీ సొంత మీడియా ఉంది, కానీ ఇప్పటి వరకు పరస్పర లాభం చేకూర్చుకుంటూ వచ్చారు. కానీ ఈసారి అలా పరిస్థితి ఉండదు. ఒకేసారి పాదయాత్ర చేస్తే మాత్రం ఇబ్బందికరమే.